బామ్మగారు కాఫీ కోసం ఎందుకింత గొడవ? ఇవాళ చిన్నదే కదా అని వదిలేస్తే రేపు కొండంత అవుద్ది. నీకు తెలియదూరుకో. ఏమే అడిగిన కాఫీ ఇస్తావా ఇవ్వా? ఇవ్వదు. నేను మీతో మాట్లాడటం లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏంటండి నాతో గొడవ పడాలనుకుంటున్నారా? గొడవేంటి? అవసరమైతే ఫైటింగ్లు కూడా చేస్తాను. రఫా రఫా. ఆ, నువ్వు రప్పా రప్పా అంటే నేనేమన్నా వెర్రి పప్పనా? ఏమో ఎవరికి తెలుసు. ఏంటండి కాఫీ అడిగితే ఇన్ని మాటలంటారా? అసలు ఇంటికొచ్చిన గెస్ట్ కి రెస్పెక్ట్ ఉందా లేదా ఈ ఇంట్లో? ఏంటి బామ్మ, ఏమైంది? ఏమవుటంటే ఈవిడ గారు నన్ను రప్పా రప్పా అంటుంది. మీరేమన్నారు? నేనేం అనలేదురా నాయనా. బామ్మగారికి కోల్డ్ కాఫీ కావాలంట. కోల్డ్ కాఫీయా? అయినా వాతావరణం కోల్డ్ గా ఉంటే కోల్డ్ కాఫీ ఏంటి బామ్మగారు? అది మా బామ్మకు అలవాటు. ఆవిడకంత అలవాటైతే ఆ కోల్డ్ కాఫీ ఏదో నువ్వే పెట్టివచ్చుగా. నేనెందుకు చేస్తాను? ఈ పల్లవి ఉంది కదా. ఏంటి బామ్మ అర్థం పద్దం లేకుండా? పెద్దవాళ్ళకి సేవ చేయటం మంచిదేగా, ఇందులో తప్పేముంది? అంటే పల్లవి నానమ్మ పనులు చేస్తుంది కదా. అంటే ఏంటన్నయ్య, అక్క చెప్పింది తప్పంటావా? పెద్దవాళ్ళకి సేవ చేయడం మంచిది అని అక్క చెప్తుంది కదా. కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా తమ్ముడు. ఏ అక్షిత చేస్తే తప్పేంటంట? నాకెలా కుదురుతుంది? నేను కాలేజీకి వెళ్ళాలి. నేను ఇంకా రెడీ అవ్వలేదు. అలా అంటే పల్లవి కూడా కాలేజ్కి వెళ్ళాలి కదా. మనం అందరం కాలేజీకి వెళ్ళాలి. అక్క డైలాగ్ ప్రకారం పెద్దవారికి సేవ చేయడం మంచిది కాబట్టి, ఎటు పని పాట లేకుండా ఇంట్లో ఉంది అక్కే కాబట్టి, అక్క ఆ కోల్డ్ కాఫీ ఏదో నువ్వే పెట్టే. అటు తిరిగి ఇటు తిరిగి నా కప్ చెప్తున్నారేంటి సేవ? నాకెక్కడ కుదురుతుంది? నేను సంతోష్ని చూసుకోవాలి. మీ బావగారికి ఫోన్ చేయాలి. నాకు చాలా పనులున్నాయి. నేను వెళ్తాను. బామ్మగారు వీళ్ళందరూ రెడీ అవ్వాలి. ఆల్రెడీ నేను రెడీ అయ్యాను కాబట్టి కాఫీ నేను అది కదే. ఇంకొదిలేమంటున్నాను కదా బామ్మ. చంటి మీరు వెళ్ళి రెడీ అవ్వండి.